ఎవరు చెప్పారండి నిజంగా దేవుడు కుమారుడు అని? ఎవరు ఎంతమంది చెబుతున్నా మనకెవరికి గ్రహింపు రావలేదు. కానీ గ్రహింపు వచ్చుంటే ఇప్పటికే మారుమోసు పొంది ఆయన కోసం ఇప్పటికే నీ జీవితాన్ని సమర్పించి ఆయన కోసం నువ్వు జీవిస్తావు. ఏమండి, ఆయన కోసం నువ్వు జీవిస్తావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల ఆ రక్తాపరణ గురించి జ్ఞాపకం చేసుకొని చూడగా ఏమండి మన హృదయాలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, మన ఉద్దేశాలు మారిపోతాయి. ఆ రక్తం గొప్ప ప్రేమ ఏమండి పాలుగారు దేహం పైన పాపాత్మల కొరడాలెన్నో, పాలుగారు దేహం పైన పాపాత్మల కొరడాలెన్నో, పంతులాడినాయి పాతలు పెట్టినాయి, నేను తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. అనుకున్నానండి, ఆయన ప్రేమ నోరు తెరవలేదు. ఎవరి ఎలాంటి ప్రేమ గల దేవుడు తెలుసుకునేస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రక్తాల నుంచి నీవు తెలుసుకొని కనుక గ్రహించుకుని కనుక పశ్చాత్తాపడితే శిలువలో యేసు ప్రభువు నీ కొరకు కాచిన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కల్మషుడైన పవిత్రమైన రక్తము, ఆ రక్తమును గుర్తు చేసుకుంటే నీ జీవితంలో ఎవరు పశ్చాత్తాపడకుండా ఉండలేవు. ఎవరిని కన్నీరు కాచుకొని ఉండలేవు. ఆ రక్తం చేత కడగటువంటి వారిలో ఎలాంటి యుక్తి మోసము ఎవరి దాఖలకు లేదు కూడా ఉండదు. సహోదరి సహోదరుల వారు ఏం దాచుకోలేరు. ఎక్కడ ఫ్రీ అయిపోతారు. ఏమైపోతారండి? ఫ్రీగా మారిపోతారు. ఆ సహోదరుడు సాక్షి చెప్పంటే ఒక గంట చూస్తాడు. వాళ్ళ బంధువులు, వాళ్ళ యొక్క వచనములు, వాళ్ళ యొక్క భార్య పిల్లలు, వాళ్ళ అత్తమామలు కూడా ఎప్పుడో దేవుని యొక్క వాక్యాలు వింటానే ఉన్నారు. కానీ వాళ్ళ అక్షర మాత్రం దేవుని వాక్యం ఉండదు, కానీ వాళ్ళ అక్షర రక్తం మాత్రమో లేదు అంటారు. సహోదరి సహోదరులారా, ఏమండి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం చదువుకున్నామంటే ఆ రక్తం గురించి జ్ఞాపకం చేసుకున్నావా? ఎవరి కోసం ఆయన రక్తంగా చేయడు, ఎవరి కోసం ఆయన దెబ్బలు తిన్నాడు, ఎవరి కోసం ఆయన ఎవరిని అలాగా క్యాగ్ వేస్తున్నాడు. ఎవరి క్యాగ్ వేస్తున్నాడు? తండ్రి వీళ్ళేమి చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అని క్యాగ్ వేస్తున్నాడు రక్తం. సహోదరి సహోదరులారా, ఏబిల్ యొక్క రక్తం అయితే ఆయా నన్ను నిర్దాక్షిణంగా చంపేసినాడు ప్రభా, నా రక్తాన్ని గురించి వాడికి ఎప్పుడు నువ్వు దిగు చూస్తావని చెప్పేసి ఏబిల్ రక్తం భూమిలో మొదలెడతాడు. కానీ ఏసయ్య రక్తం ఏం కేకేస్తాడని తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. ఏమండి వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదని చెప్పేసి ఆ రక్తము మొదలెడతా ఉంది నీ కోసం. ఆ రక్తం నీ కోసం ప్రార్థన చేస్తుంది. యొక్క రక్తము ఇంకా నీవు బుద్ధిమంతుడిగా మారిపోతావో అని ఎవరికైనా నువ్వు గ్రహించుకుంటావో అని చెప్పేసి కాబట్టి ప్రియ సహోదరులారా ఆయన రక్తాల గురించి జ్ఞాపకం చేసుకుంటావా నీవు? ఆయన రక్తాల గురించి శిలువ గురించి కనుక మనం నోరు తెరిస్తే నీ కళ్ళ ముందే శిలువ కనపడింది. నీ కళ్ళ ముందే ఆయన శిలువ కనపడతా ఉంటుంది. ఇంక ఎన్నడు నేను తప్పు చేయను ప్రభు అంటావు. ఇంక ఎన్నడు నేను పాపం దొరికాను ప్రభు అంటావు. ఆయన నాకు గొప్ప ప్రేమ. సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో పాత్రలు కూడా దోపిడి దొంగలైపోయారండి. మీ దశం భాగాలు ఇవ్వండి. దశం భాగంలో దొంగని దేవుడు బాగా తెలుసు. మనం చెప్పాల్సిన అవసరమో లేదు. నువ్వు దొంగవని ప్రభువు తెలుసు, నువ్వు దేవుడు యథార్థంలో దేవుడు తెలుసు. సహోదరులారా, ఈ దినాల్లో ఎంతో మంది దేవుడు దొంగలుగా దినాల్లో చలామణి అవుతా ఉన్నారు. సహోదరి సహోదరులారా, ఆ రక్తాల గురించి జ్ఞాపకం చేసుకొని చూడగా
కదలాడిపోతుంది హృదయము. ఏమండి చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయంలో అక్కడ ప్రభు రక్తాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చూడండి,